నిన్న చెలో అసెంబ్లీ సందర్భంగా జరిగిన అరెస్టులను నిరసిస్తూ టీఆర్ఎస్ ఈ రోజు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. రాజధాని హైదరాబాద్ లో పాక్షికంగా జరిగిన ఈ బంద్ కు జిల్లాలలో మిశ్రమ స్పందన లభించింది. తెలంగాణ బంద్ నేపథ్యంలో 33 మందిపై కేసులు నమోదు చేశామని, 551 మందిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారు. కాగా బంద్ వల్ల 6 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. చెలో అసెంబ్లీ సందర్భంగా పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ జిల్లాలలో బంద్ ను ప్రకటించారు. హైదరాబాద్ లో పాక్షికంగాను, తెలంగాణలో పూర్తిగాను బంద్ జరిగింది. బంద్ సందర్భంగా కొన్ని చోట్ల బస్సుల దగ్ధం, బస్సులపై రాళ్లు రువ్వటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాజధాని హైదరాబాద్ లో బంద్ పాక్షికంగా జరిగింది. విద్యా సంస్థలు అన్ని ముందు జాగ్రత్తగా బంద్ ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. నాంపల్లి, కోటి, అబిడ్స్, బషీర్బాగ్ లోని కొన్ని ప్రాంతాలలో ఉదయం కొద్దిసేపు దుకాణాలను మూసివేశారు. బస్ సర్వీసులపై కూడా బంద్ ప్రభావం తక్కువగా కనిపించింది. జిల్లా సర్వీసులను ఉదయం నిలిపివేసి మధ్యాహ్నం నుంచి పునరుద్ధరించారు. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా మామూలుగా నడిచాయి. నిన్నటి చెలో అసెంబ్లీ సందర్భంగా మోహరించిన బలగాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. విద్యుత్ సౌదా వద్ద ధర్నా వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె తారక రామారావు, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ ఎమ్మెల్యే నాదం జనార్దన్ రెడ్డి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను నిరసిస్తూ ధర్నాకు దిగిన ఉద్యమాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, బ్యాంకులు బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. టీఆర్ఎస్ నేతలు హనుమకొండ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.